రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజ సంస్థల సీఈఓలతో ఆయన భేటీ అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ సంతను నారాయణలతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో జరిగిన సమావేశంలో విశాఖలో ఏర్పాటు చేయనున్న $15 బిలియన్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఈ భారీ పెట్టుబడికి ముందుకు వచ్చినందుకు గూగుల్ బృందానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో రాబోతున్న డ్రోన్ సిటీలో గూగుల్ డ్రోన్ అసెంబ్లీ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సుందర్ పిచాయ్ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం అడోబ్ సీఈఓ సంతను నారాయణ్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. విశాఖలో అడోబ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లేదా డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సంతన్ నారాయణన్ డైరెక్టర్గా ఉన్న ఫైజర్, కేకేఆర్ వంటి సంస్థల పెట్టుబడులను కూడా ఏపీకి తీసుకురావాలని, విశాఖలోని ఫార్మా జోన్లో ఫైజర్ ప్లాంట్ ఏర్పాటు, ఆరోగ్య సంరక్షణ రంగంలో కేకేఆర్ పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని కోరారు. మంత్రి లోకేష్ చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సంతన్ నారాయణన్ తన సహచరులతో చర్చించి తగిన నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన ఇంటెల్, ఎన్విడియా సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. శాంటాకార్లోని ఇంటెల్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ ఐటీ విభాగం సిటిఓ శేష కృష్ణారావుతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో సెమీ కండక్టర్ల తయారీకి బలమైన పారిశ్రామిక వాతావరణం ఉందని తెలిపారు. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐఐటి తిరుపతి లేదా IIIT శ్రీ సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పించేందుకు ఇంటెల్ శిక్షణ కార్యక్రమాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, యూనివర్సిటీలో ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్ స్థాపించాలని సూచించారు. అనంతరం చీఫ్ డిజైనింగ్ దిగ్గజం ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్మీర్ పూరితో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్విడియా టెక్నాలజీతో ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఏపీలోని డీప్ టెక్ స్టార్టప్లకు పెట్టుబడులు, మానిటరింగ్ అందించాలని, ప్రభుత్వ అధికారులకు ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై ఎన్విడియా ప్రతినిధి రాజ్మీర్ పూరి సానుకూలంగా స్పందించారు. భారత్లో తమకు బెంగళూరులో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు తమ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.